హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో మా ఆడపడుచు వాళ్ళ ఇంటి నుంచి అయితే మా చిన్న ఆడపడుచు ఉందన్నమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్నాన్న కూతురు, తను ప్రెగ్నెంట్ అనమాట. అక్కడికైతే వెళ్తున్నాము. ఇది వెళ్ళే దారిలో వీడియో తీసామన్నమాట. ఇది దేవరాపల్లి డ్యామ్ అంటారు. ఆ డ్యామ్ దగ్గర అయితే చిన్న వీడియో క్లిప్ తీసానండి. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది కదా అనేసి అయితే అలా చిన్న వీడియో క్లిప్పు. అప్పుడే వర్షం పడి ఆగిందనమాట. వర్షం పడుతూనే ఉంది మేము బయలుదేరి నుంచి. అలా మార్నింగే అయితే చిన్న వీడియో తీద్దాము అనేసి అయితే అలా వీడియో తీశాను డ్యామ్ దగ్గర. నెక్స్ట్ అయితే ఇంకా ఇంత దేవరాపల్లి నుంచి ఇంకా ఆ ఊరు వెళ్ళడానికి ఒక 1 అవర్ అలా పడుతుంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది అనమాట. అయితే ఎంత దేనిగా ఎందుకు వెళ్తున్నామో ఏంటి అనేసి అంటే రీజన్ అయితే ఉంది, చెప్పేస్తాను. మా చిన్న ఆడపడుచు ప్రెగ్నెంట్ అనమాట. ప్రెగ్నెంట్తో ఉంది కదా, మాకు తోచింది, మాకు తెలిసింది ఎలానోలాగా చేద్దాము, చిన్న శ్రీమంతంలాగా చేద్దాం. నెక్స్ట్ వీళ్ళు అన్నదమ్ములు కదండి, అలా చూసి ఎంతో కొంత చేతిలో పెట్టేసి వద్దాము అనేసి అయితే అలా వెళ్ళామన్నమాట. అలా వెళ్ళేటప్పుడు ఈ డ్యామ్ బాగుందనేసి అయితే చిన్న వీడియో క్లిప్ తీసాము. నెక్స్ట్ అయితే ఇంకా ఊర్లోకి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళగానే ఇంకా తను వెళ్ళాం కదా, కన్నవారిగా మేము ఇంకా ఏదో ఒకటి చేయాలని శ్రీమంతంలాగా చిన్నది మాకు తెలిసినట్లయితే శ్రీమంతంలాగా చేద్దామనేసి అయితే అన్నీ సర్దామన్నమాట. గాజులు, నెక్స్ట్ చీర, పళ్ళు, స్వీట్స్, నెక్స్ట్ పసుపు, కుంకుమ, అక్షింతలన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాము. మేము పళ్ళు, పువ్వులు, గాజులు, చీర, నెక్స్ట్ ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ కూడా కొనుక్కొని తీసుకెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళాక పసుపు, కుంకుమ అన్నీ ఉంటాయి కదా, అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాము. అదే చిన్న వీడియో క్లిప్ తీసానండి, ఫస్ట్ మీరు చూసే ఉంటారు. అన్నీ అయితే ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఫస్ట్లీ అయితే వాళ్ళ హస్బెండ్ చేత ఇంకా గాజులు, పువ్వులు అన్నీ పెట్టించేసాము. పెట్టుకున్న తర్వాత ఇంకా ఏదో ఒకటి తినిపించండి అంటే స్వీట్లు బయట నుంచి తీసుకొచ్చినవి పెట్టకూడదు అనేసి అన్నారు. అందుకనేసి ఇంకా ఫ్రూట్ యాపిల్ ఉంటే యాపిల్ కట్ చేసేసి పెట్టేస్తున్నాం అనమాట. ఒక్కొక్కల ఆచారాలు ఒక్కొక్కలా ఉంటాయి కదా. ఇంకా వాళ్ళ హస్బెండ్ అన్నీ అంటే ఫస్ట్ గంధం రాసి బొట్టు అన్నీ పెట్టుకుని గాజులు అన్నీ తొడిగేసిన తర్వాత మా ఆడపడుచు కొంచెం పెద్దది కదా మాకన్నా అనేసి అయితే మా ఆడపడుచు చేత అన్నీ ముందు చేయించాను. తర్వాత నేను చేయిద్దామనేసి అంతమంది అయితే ముగ్గురు పేరెంటాలని కూర్చోబెడదాము అనేసి అయితే నేను, మా తోటికాళ్ళు, మా ఆడపడుచు అయితే చక్కగా ఈమెనైతే కూర్చుని పెట్టేసి వాళ్ళ ఆయనతో అన్నీ చేయించుకున్న తర్వాత మళ్ళీ మా ఆడపడుచు ఫస్ట్ ఇంకా పువ్వులు అన్నీ పెట్టేటట్లుగా చిన్న వీడియో క్లిప్ అయితే తీయమంటే తీసాడనమాట బన్నీ బాబు. ఇంక ఇక్కడ ఏంటంటే పిన్నిస్ ఉంటుందేమో అని అందరం ఎతుక్కుంటున్నాం అనమాట పువ్వులు పెట్టడానికి. ఇంకా పువ్వులు అయితే పెట్టేస్తుంది ఫస్ట్. అంటే ఇక్కడ ఏవైనా మైనస్లు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు కూడా అంతగా తెలియదండి, తెలిసినట్లుగా అయితే దానికి చలవ చేద్దాం. అంటే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి ఇలా పసుపు, కుంకుమ, చీర, సారీ ఇస్తే మంచిది కదా, చల్లదనం. అందులో మేము కన్నవారం కనుక మేము చేసే ఏ పనైనా తనకి చల్లదనం అవుతుంది, మంచి జరుగుతుంది అనేసి అయితే మేము ఇలా చేసామన్నమాట. అయితే వదిన అదే మా ఆడపడుచు చేసేసిన తర్వాత నేనైతే ఇంకా నేను కూడా గంధం పెట్టి, కుంకుమ పెట్టి, గాజులు అవి తొడిగేసి అక్షింతలన్నీ వేసుకొని ఇంకా హ్యాపీగా అయితే తినిపించేస్తున్నాను. చక్కగా పన్నంటి బాబు పుట్టేయాలి ఫస్ట్ అని అంటున్నాను. లేదు ఫస్ట్ పాపే పుట్టాలి, నీకు కొడుకులు ఉన్నారు కదా ఇచ్చేస్తాం అంటున్నారనమాట. అందుకని అక్కడ నవ్వుతున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మా తోటికోడలు కూడా ముఖానికి గంధం రాసి కుంకుమ పెట్టేసి అయితే గాజులు కూడా ఇక్కడ పెట్టేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది అందేనండి ఐడియా, అక్క వెళ్తున్నాం కదా ఇంకా శ్రీమంతం లాగా చేసేద్దాం తనకి అని. ఇంకా ముగ్గురు అప్పటికప్పుడు అలా అనుకుని అయితే అన్నీ దేవరాపల్లి అని చెప్పాను కదా, వీళ్ళ ఊరికి దేవరాపల్లి అనేది కొద్దిగా టౌన్ టైప్ అనమాట, ఆ టౌన్లా. అందుకనేసి అలా అక్కడ అన్నీ కొనేసి తీసుకొచ్చామన్నమాట దీనికి. అప్పటికప్పుడైతే ఇలా చేసుకున్నాం. ఇంకా మా అన్నయ్య వాళ్ళ మిస్సెస్ అనమాట, తిను వదిన అవుతుంది. తిని కూడా ఇంకా గంధమావ పెట్టేసి ఇంకా కుంకుమ, గాజులు అన్నీ అయితే పెట్టేసి ఆశీర్వదించేస్తుంది అనమాట. అందరం కూడా చక్కగా
పాప, బాబా తర్వాత పక్కన పెడితే చల్లగా, నీట్‌గా డెలివరీ అయిపోవాలనేసి అయితే ఆశీర్వదించమన్నాం. అలా అయితే ఆశీర్వదించేసింది. నెక్స్ట్ అయితే మా అత్తమ్మ అండి. మా అత్తమ్మ కూడా ముందు రోజు వచ్చిందనమాట. మా మరిది గారు ఉన్నారు. ఆళ్ళతో వచ్చి తను కూడా ఇంకా అక్షింతలన్నీ వేసేసి ఇంకా చక్కగా డెలివరీ అయిపోవాలనేసి అయితే ఆశీర్వదించేసింది. వీళ్ళైతే మా చిన్నాడపడుచు వాళ్ళ అత్తయ్య, మామయ్య అండి. మేము సడన్‌గా అనుకున్నాం కనుక వాళ్ళేం రెడీ అవ్వద్దు. మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారేమో అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ అయితే మీరు వాయిస్‌ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నా వాయిసు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనుకోకండి. ఎందుకు అనేసంటే నా హెల్త్ ఎప్పటికప్పుడు బాగుండదు. ఒక్కొక్కసారి కోల్డ్ అని అలా ఈ మధ్యన జర్నీలు చేశాను కదా! మరీ కోల్డ్ వల్ల వాయిస్ అనేది కొంచెం చేంజ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. నా వాయిసు వినడానికి బాగానే ఉంటది అనుకుంటున్నాను. మరీ విసుగ్గా అనిపించదని అనుకుంటున్నాను. చాలామంది కామెంట్స్ చేస్తారు. వాయిస్ ఏంటి అలా ఉంది, ఇలా ఉందని. నా వాయిస్‌కి నా వీడియోలు మీకు పోస్ట్ చేసే ముందు నా వీడియో, నా వాయిస్ నేను చూసుకొని మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. ఎక్కడైనా మిస్టేక్‌గా మాట్లాడానేమో, లేకపోతే వాయిస్ ఏమైనా అర్థం అవ్వట్లేదేమో అనేసి అన్ని మిస్టేక్స్ అన్నీ చూసుకొని మీకు పోస్ట్ చేస్తాననమాట. వాయిస్ అయితే వీడియోస్‌కి బావుంటదని అనుకుంటున్నాను. ఈ గొంతుకు, ఆ గొంతుకు అని కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అయితే కామెంట్ చేయండి నా వాయిస్ గురించి. ఏమనుకోకండి. కొంతమందికి అర్థమవుతుందిలెండి. అటువంటి వాళ్ళకి చెప్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా అన్నీ మేము తెచ్చినవన్నీ కూడా ఇచ్చేటట్టుగా చిన్న వీడియో, ఫొటోస్ అవి తీసుకుంటున్నామనమాట. పళ్ళు, ఇంకా స్వీట్స్ అన్నీ కూడా సారీ అన్నీ తెచ్చాం కదా! అవన్నీ కూడా తనకి ప్లేట్‌లో పెట్టేసి ఇచ్చాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మంగళహారతి కూడా ఇచ్చేస్తున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే మంగళహారతి మాకు అంతగా ఎవరికి రాదండి. నార్మల్‌గా పాడేసి ఇంకా మంగళహారతి అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాము. అంటే అలా శ్రీమంతంలాగా చేద్దాము కన్నవారం కదా అని అలా ప్లాన్ చేసామనమాట నేను, మా తోటికోడలు. అయితే ఏవైనా ఇందులో మైనస్‌లు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఏం నెగెటివ్‌గా తీసుకోనండి. పాజిటివ్‌గానే తీసుకుంటాను. ఇంకోసారి ఆ మైనస్‌లు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాననమాట. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు భోజనాలు కూడా అరేంజ్‌మెంట్ చేశారు. అవన్నీ అయితే వీడియోస్ తీయలేదు. ఇంకా ఆ ఊరు నుంచి రిటర్న్ అయిపోయేటప్పుడు మళ్ళీ డ్యామ్ దగ్గర ఆపి ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నామంట. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.